ఘోరంగా ఘోరంగా వాన పడుతుంది. ఆ చెట్టు పోతుంది, ఆ చెట్టు పోతే అనిపిస్తుంది, అంతగానం వస్తుంది. సో స్టార్ట్ అయింది గాయస్. ఏంటంటే ఇగో ఇట్లా కూర్చొని యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇక అమ్మ స్వీట్ అయితే తెచ్చిచ్చింది. సో ఇది ఈరోజు ఇంతకు ముందుకే చేసింది ఆ కిచెన్లో. ఇక్కడ మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ కూర్చొని చూస్తున్నా. ఎవరో ఫోన్ చేసిరని అమ్మని అయితే బయటికి అయితే పోయింది. అండ్ ఇక చదువుకోవాలి. సో అది చూద్దాము, చదువుకున్నప్పుడు అయితే వద్దాం. గాయస్ ఇగో ఇప్పుడైతే సిస్టమ్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేస్తున్నా ఎందుకంటే అమ్మ ఒక పని చెప్పింది. అదేంటంటే ఇది ల్యాడర్ ఉంటుంది కదా, ల్యాడర్ అయితే లెంకుమని అయితే అమ్మని చెప్పింది. సో ఇప్పుడు నేను అమ్మ కూర్చొని ల్యాడర్ అయితే లెంకుతాం. అండ్ ఇప్పుడు మనం ఆ చెట్టు పోతుంది, ఆ చెట్టు పోతే అనిపిస్తుంది, అంతగానం వస్తుంది. ఘోరంగా ఘోరంగా వాన పడుతుంది. ఆ పెంకుల మీద చూడు, పెంకుల మీదకి ఎట్లా పోతుందో మీకు లైవ్లో మంచిగా కనబడుతుంది వీడియోలో కంటే. ఇటు సైడ్ కూడా పెద్ద చెట్టు ఉన్నది, అది చూపిస్తా ఆగురి. అది రూమ్లోకి వచ్చి ఏమన్నా కనబడదు. అది ఇగో పెద్ద చెట్టు ఇట్లా అవుతుంది. ఇటు సైడ్ పోలేను నేను, పోతే నేను పచ్చిగా అయిపోతాయి. ఇగో అర్జున అర్జున పాల్గొన పాల్గొన ఆగో. ఏం నీళ్ళు అవి, ఏం నీళ్ళు? అది ఓపెన్ చేయి. ఏం నీళ్ళు అవి? పెరుగు. గాయ్స్ ఇగో చూసుకోవచ్చు, వాన కొంచెం తగ్గింది. నేను ఇగో అమ్మ ఇంట్లోకి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. నేను మీది కట్టుకుంటా. ఇది నా షూస్ కడిగినాయి. నా వాన నేను కడుక్కుంటలేనని వాన నా షూస్ కడిగి ఇగో ఘోరంగా వస్తుంది. మళ్ళా పెరుగుతుంది. అది అటు సైడ్ వస్తున్నదా ఇటు సైడ్ వస్తున్నదా? నేను ఆ చెట్టు పోతుంది అనుకున్నా, మన నిమ్మకాయ చెట్టు. అన్నిటికీ ప్లాంట్స్కి వాటర్ పట్టినాం ఈరోజు, ఎక్సెసివ్ వాటర్. కుర్చీలు అన్నీ ఆర్పార్ అటు ఇటు అయినాయి. అసలు కవర్లో పెట్టినా నేను ఫోన్ని, కవర్ నుంచి బయటికి తీసిన, ఏం కాలే. కొంచెం పచ్చిగా అయింది, ఎట్లా గార్డు ఉన్నది కాబట్టి ఏం కాదు. ఇగో అటు సైడ్ ఏమో మోరికి వచ్చేసింది. ఇగో ఆ సూర్యుడు వస్తున్నాడు. అటు సైడ్ ఇంకున్నది, అటు సైడ్ ఇంకా ఉరుముతున్నది. కాదు పెద్ద మోర్లకించి ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి. అటు చూడు, అది పోవాలి మేము గాడపోతే అయిపోయా. గా పెద్ద మోర్లకించి వెళ్ళిపోతే ఇదంతా సాఫ్ అవుతుంది. ఈరోజు ఇండియన్ డ్రైనేజ్ ఈడ దుబ్బాకల డ్రైనేజ్ సిస్టమ్ టెస్ట్ అవుతుంది ఈరోజు. కోడ్లన్నీ ఆగమని ఇప్పుడు ఓకే. ఇంట్లోకి వస్తలే కదమ్మా, వచ్చినాయా? అయ్యో చలో పెద్ద మోరు ఇంతకుముందు కన్నా కొంచెం మంచిగా అయింది.
ఇది ఏమైందంటే ఒకటేసారి గాలి దుమారం ఎక్కువ వచ్చి వానపడు అవి ఇవి మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంట్లో లోపలికి రాలే. మనది ఇగో ఇక్కడ బయట ఇట్లుంటుంది, బయట ఏరియాలో మొత్తం నీళ్ళు నిండినాయి. కుర్చీలు అటు ఇటు అయినాయి. బండి ఫ్రీ సర్వీసింగ్ అయింది, కుర్చీ సర్వీసింగ్ అయింది, మంచం అన్నిటి సర్వీసింగ్ అయింది ఈరోజు మంచిగా. అరే చెట్లు స్వాహాని అమ్మా, చెట్లు స్వాహాని గలీజ్గా ఖరాబ్ అయినాయి చెట్లు. గిది పడ్డది, గిదిని నేను తవ్వి లోపలికి పెట్టిన ఇది పడ్డది గాలికి. అమ్మా గీ టెలిఫోన్ది పడ్డది, టెలిఫోన్ బూతుది. అయ్యా ఇగో ఇది పడిపోయింది, అంతా పడిపోయింది. ఇగో నీళ్ళు ఇట్లా వచ్చేసినాయి. నేను పండుకున్నా, లేచి చూసేసరికి ఆ చెట్టు ఊగుతున్నది, పెద్ద చెట్టు. ఒకటేసారి బయటకు వచ్చిన. మీ కూడా చెట్లు అటు ఇటు అయి ఉండొచ్చు. వచ్చినాయి. ఇగో వాన తక్కువ అయింది, మొత్తం నార్మల్ అయింది. ఇగో నేను ఇవి నిమ్మకాయలు లింకనీకైతే పోతున్నాయి. ఇగో ఎండ వచ్చేసింది, మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోయింది. ఇవాళ దాకా సంపక తిని ఏం లేనట్టు చేస్తుంది. ఇగో ఈడున్నాయి ఇట్లా చిన్నవి అన్నీ. ఇది ఎంత ఊగిందో మీకు చూపించినా కూడా ఘోరంగా అయితే ఊగింది. అన్ని చెట్లు ఇది కూడా పోయి ఉంటుంది అన్నీ. దీని పూత గంట సేపు పడ్డదా? నేను ఒక పావు గంట ముందు లేచిన, 15 నిమిషాల ముందే. అన్నీ గట్టిగా అయ్యేటప్పుడు లేచిన నేను. ఇగో ఈయనైతే దొరికినాయి, మిగతా ఇక చూద్దాము. ఇక మనం క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేయకుండా ఏముంటాం కాబట్టి చేసిన కొద్ది అయితే కనబడుతుంది. అండ్ నేను ఏం లేదు గైస్, నేను తిని పండుకుంటే అమ్మ వచ్చి లేపింది బేట తినవా అని. తర్వాత తింటా అమ్మ. అదే మెలకులే ఉన్నా, ఒకటేసారి వాన ఎక్కువ ఊడి స్టార్ట్ అయింది, కరెంటు పోయింది. ఆ చెట్టు లేచి కళ్ళు తెరిచి ఆ చెట్టు చూసి నా జుజ్జా నవ్వుతుంది, పెద్ద చెట్టు ఊగుతుంది. అందుకని ఇక బయటికి వచ్చి లేచి చక్కగా బయటికి వచ్చి చూసేసరికి నిండిపోయినాయి. చక్కగా కనబడదు కానీ నిండిపోయినాయి. నేను ఫోన్ పట్టుకొని బయటికి పోయి వీడియో తీసిన, దీనికి కవర్ పెట్టి వీడియో తీసిన. నేను ఇంకేం ఫుటేజ్ నేను చెక్ చేసుకోలే. ఇప్పుడే అటు సైడ్ మోరి అంత సాఫ్ అయిపోయింది, మోర్లన్నీ సాఫ్ అయినాయి. ఈ మోర్ల నీళ్ళు కావు కదా మనకు వచ్చినాయి బయట నుంచి. బంగ్లా మీద తాగు. బంగ్లా అంతా మంచిగా అయ్యి ఉంటుంది. దేవుడు క్లీన్ చేసి నా కోసం తెల్లగైంది. అమ్మా ఒక దండెం గయా సైడ్కి వచ్చింది నా చెత్త అంతా. నీళ్ళేం లేవు, మన జల్దీ పోతాయి కదా మన నీళ్ళు, లోపలికి వెళ్ళిపోయినాయి. ఇగో మాది ఇగో చూపిస్తా మీకు. ఇళ్ళకెంచి ఇగో అందరు చిన్నది బయటికి పెట్టుకుంటారు కానీ మేము లోపలికి పెట్టుకున్నాం. స్టోర్ చేసుకోవచ్చు అని మోటివ్తోనైతే లోపలికి అయితే పెట్టుకున్నాం. అబ్బా బయట చూడరు స్ట్రీట్స్. ఇప్పుడు ఈడ చూడరు గైస్, మీ నుంచి వెళ్ళి ఈడ అనిపిస్తుంది వాన పడ్డది అన్నట్టు. ఇక నీళ్ళు ఇట్లనే ఇక ఏదో రోజు వచ్చి టెస్ట్ చేస్తుంది వాన. సో కిందికైతే వెళ్దాం. మీదేం ఓ అనుకున్నా కానీ అంతేం కాలే. నేను చిన్న ఉన్నప్పుడు మా పాత ఇంటి కాడ నీళ్ళు ఆగుతుండే.
అమ్మ నీకు గుర్తుకుందా పాతింటి కాడ నీళ్ళు ఆగితే నేను చక్కగా మీదికి పోయి స్నానం చేసి వస్తుండే. ఫైనల్లీ గాయ్స్ కరెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇట్లా కరెంట్ వచ్చింది. నేను చక్కగా కెమెరా ఓపెన్ చేసి వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇగో మీ ముందే గీజర్ అయితే ఆన్ చేసుకుంటా. పొద్దున్న చదువుకున్నది వీడియో తీయలే, అంటే చదువుకుంటే ఎట్లా చదువుకున్నా అంటే యూనిక్గా చదువుకున్నా. ఆడ కూర్చొని చదువుకోలే, బెడ్ మీద కూర్చొని చదువుకున్నా, అందుకనే వీడియో తీయలే. ప్లస్ నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉండే, అందుకని ఛార్జింగ్ సాకెట్ పెట్టుకొని ఇలా పేపర్లు చూసుకుంటా, క్వశ్చన్ పేపర్లు చూసుకుంటా బుక్లకించి అలా చదువుకున్నా. అది ఇక పెట్టలేను వీడియో తీసి. అండ్ వాన ఘోరంగా అంటే ఘోరంగా వాన పడ్డది. సో అది కూడా చూపించిన వానది ఇట్లా. ఇగో చదువుకునేది నేను పెడితే లేంటే లేదు. సో ఇక కలుద్దాం, స్నానం చేస్తా. అప్పుడు తడిసిన మొత్తం ఎట్లనో అనిపిస్తుంది. సో ఇక గీజర్ వేసుకున్నా కదా, స్నానం చేసి అయితే మీకు మళ్ళీ నేనైతే కలుస్తాను. చలో డిమ్ 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 డిమ్. చలో డన్ ఫర్ ద డే. ఈరోజు 3 సార్లు స్నానం చేసిన. ఒకసారి పొద్దున్న చేసిన, ఇంకోసారి వానల, ఇంకోసారి ఇప్పుడు. సో స్నానం అయితే అయిపోయింది. అండ్ ఇక ఏం లేదు, డిన్నర్ కూడా చేసినాం. ఇక వీడియో ఎడిటింగే చేయాలి. చదువుకున్నది పెట్టలేకపోతున్నా ఈరోజు, ఏమనుకోకుర్రి, బట్ చదువుకున్నా. అండ్ ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ రేపు 8కి కలుద్దాం. సో అప్పటిదాకా మంచిగా ఉండరు. సో ఇక ఎగ్జామ్స్ అని ఏం టెన్షన్ పెట్టుకోకర్రి, ఏం కాదు. వచ్చింది రాయర్రి, రాంది కూడా ట్రై చేయండి రాయనికి. సో ఇంతే, ఇక ఏం చెప్పేది లేదు. సరే మరి, బాయ్ బాయ్ బాయ్.